శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. మీనరాశి వారికి ప్రస్తుతం జన్మరాశి అందే సంచరిస్తున్నటువంటి శని భగవానుడు ఈ ప్రస్తుతం రేవతి నక్షత్రం మీదకి మారడం జరిగింది. అంటే వీళ్ళకి జన్మశని ప్రారంభమై అటు ఇటుగా సుమారు 1 ఇయర్ దాటింది. మొత్తం అంతా పీరియడ్ ఒకే విధంగా ఉంటుందా అని ఆలోచిస్తున్న వారికి ఇది ఖచ్చితంగా ఒకే రకంగా ఉండదు. మీనరాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాలలో శని నెమ్మదిగా పూర్వభాద్ర ఉత్తరాభాద్ర సంచరించి ఇప్పుడు మీనరాశిలోకి మారడం జరిగింది. అంటే ఇంచుమించుగా మీరు కొద్ది రోజుల్లో ఈ జన్మశని ప్రభావం నుంచి బయటపడి తిరిగి నెమ్మదిగా పుంజుకునే టైం అన్నది స్టార్ట్ అవుతుంటుంది. అంటే ఇప్పుడు ఏమైందంటే సాధారణంగా ఈ శని భగవానుడు మీకు చతుర్థ సప్తమ భావ ఫలితాల మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే చతుర్థ భావం తల్లిగారి యొక్క ఆరోగ్యం, మీ యొక్క విద్య, అంటే పిల్లలై ఉంటే విద్య కాలేజీ ఎడ్యుకేషన్ వరకు చతుర్థ భావం, అలాగే వాహనాలు, స్థిరాస్తి, వ్యక్తిగతంగా మీ సంతోషం, మీ గృహంలో మీకున్నటువంటి స్థానం, అలాగే గృహంలో ఉన్నటువంటి వాతావరణం, ఇవన్నీ కూడా కొద్దిగా మీకు అసహనాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. అంటే విద్యార్థులు కంప్లీట్గా ఎక్కువ విద్య మీద శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. వ్యాపారస్తులు మరింత కష్టపడవలసి ఉంటుంది. అంటే మనీ రొటేషను చాలా తగ్గిపోతుందన్నమాట. అంటే అకౌంట్లో అసలు ఇంచుమించుగా మనీ ఉండదు. ఏదో డబ్బు వస్తే తప్ప మిగతా అవసరాలు గట్టడానికి ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. అంతగా మీకు ఫైనాన్స్ సైట్ ఏర్పడుతూ ఉంటుంది. ఇది చాలా జాగ్రత్తగా మీరు దాన్ని మేనేజ్ చేసుకొని కొంత అన్నెసరీ ఖర్చులు లాంటివి తగ్గించుకోవాల్సి ఉంటుంది. గృహంలో కూడా ఒక క్లమ్జీగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అటు వ్యాపార సంస్థ అలాగే ఉంటుంది, ఇంట్లో కూడా అలాగే ఉంటుంది. ఎక్కడ కూడా మీకు ఉండబుద్దేదు, ఏ పని చేయబుద్దేదు. కాబట్టి కొద్దిగా క్రమశిక్షణతో చాలా ఓర్పుగా సహనంగా ఎటువంటి పరిస్థితి అయినా ఫిజికల్గా తట్టుకుంటే ఆటోమేటిక్గా ఈ సమస్య సాల్వ్ అవుతుంది. దాని తర్వాత సప్తమం ఆటోమేటిక్గా ఎవరితో కలిసి మీరు వ్యవహారం చేస్తున్నారో వాళ్ళు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంటారు. వాళ్ళు వెళ్ళిపోదాం అంటే మిమ్మల్ని వదిలేయండి అన్నట్టుగా వాళ్ళు ఇబ్బంది పెడుతుంటారు అనమాట. అంటే పార్ట్నర్షిప్ సెటిల్మెంట్ చేసుకోవడం, అలాగే వైవాహిక జీవితం కూడా ఏదో కారణాల వల్ల సహాయ నిరాకరణ కనబడుతూ ఉంటుంది. మంచిగా ఉన్నట్టే ఉంటారు, ప్రతిదీ విమర్శిస్తుంటారు, ఎక్కడా కూడా కలిసి రాకపోవడం, ఈ విధంగా కొద్దిగా స్ట్రగుల్ ఫేస్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మరి ఈ జన్మశని ప్రభావం ఈ రాశి వారి మీద 2వ తారీఖు జూన్ నెల 2027 సంవత్సరం దాకా ఉండడం జరిగింది. అప్పటిదాకా మీరు కంప్లీట్గా దాని తర్వాత కొంతవరకు ఈ జన్మశనిలో వ్యయశనిలో 3rd ఫేజ్ అన్నమాట. అంటే ఏళ్ళనాటి శనిలో 3rd ఫేజ్కి వెళ్తారు, అది అంత ఇబ్బంది పెట్టదు. అందుకని మీరు కొంతవరకు ఈ జూన్ 2వ తారీఖు 2027 వరకు చాలా ఓర్పుగా సహనంగా వ్యవహరించవలసింది. విద్యార్థులు ఎక్కువ దృష్టి పెట్టాలి. ఆర్థిక విషయాలు చాలా ఇబ్బంది పెడతాయి. 3rd టైం ఉన్న వారికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, దాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అయితే ఇప్పుడు కొద్దిగా రిలీఫ్ ఏంట్రా అంటే మీకు ఈ జూలై 27వ తారీఖున, అంటే రేపు నెక్స్ట్ మంత్ జూలై 27వ తారీఖున శని భగవానుడు వక్రించబోతున్నాడు. వక్రించి డిసెంబర్ 11 వరకు ఉండడం జరుగుతుంది. ఈ డిసెంబర్ 11 దాకా కూడా ఉన్నటువంటి పీరియడ్ మళ్ళీ వెనక భావం మీద, అంటే 12వ భావం మీద దాని ఫలితం చూపించడం జరుగుతుంది. సో దానివల్ల మీరు కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, అంటే గతంలో మీరు ఏదో కొందాం అనుకుంటారు, ఒక ఇల్లు కొందాం అనుకుంటారు, అది ఈ సమయంలో తిరిగి మళ్ళీ ప్రయత్నం చేయడం వల్ల ఆ గృహం కొనుక్కోవడం కానీ, దేంట్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, స్వతంత్రంగా ఏదైనా చేద్దాం అనుకున్న వాళ్ళకి కొంతవరకు సహకరించడం జరుగుతుంది. బట్ ఏదైనా కొంత రిలీఫ్ అయితే ఇస్తుంది తప్ప పూర్తిగా మాత్రం దీని నుంచి మీరు బయటపడడం అన్నది కష్టం. అయితే ఒక అదృష్టం ఏంటంటే మీన రాశి వారికి రాశ్యాధిపతి గురువుతో రాశి ఉందన్నటువంటి శని భగవానుడు అక్టోబర్ నెలాఖరు దాకా కూడా ఈ కోణ దృష్టి కలిగి ఉండడం వలన పరస్పర సహకారంతో ఉద్యోగపరంగా అనుకూలత ఏర్పడుతుంది. అలాగే మీకు ఆరోగ్యపరంగా మెరుగుపడతారు. అంటే ఏదన్నా గురువు యొక్క శుభదృష్టి శని భగవాను మీద పడడం వల్ల కంప్లీట్గా మీకు ఎంత సమస్య అయినా మీరు దైవబలంతో నిజాయితీగా ఆ సమస్యను ఎదుర్కొని దాని నుంచి బయటపడే అవకాశం ఉంది. బట్ ఏదైనా మరి ఈ మీనరాశి వారికి రాబోయే జూన్ 2వ తారీఖు 2027 కంప్లీట్గా శని భగవానుడు అశ్విని నక్షత్రం మీదకి వెళ్తూ మేషరాశిలోకి వెళ్ళడం, అంటే 3rd ఫేజ్లో శని ఇంకో 2.5 years ఉంటుంది. అది ఏ విధంగా ఉంటుందని మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాం. ఏదైనా మనం గ్రహాలకి పరిహారాలు చేసుకున్నప్పుడు, అంటే రెమెడీస్ పాటించినప్పుడు
ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క విధంగా మనం వాళ్ళని ఆ గ్రహాల్ని సంతృప్తిపరచవలసి ఉంటుంది. సూర్యునికి ప్రసన్నం చేసుకోవాలంటే సూర్య నమస్కారాలు ఆదివారం నియమంగా ఉండడం ఇది కామనం. మరి శని భగవానుడికి ప్రసన్నం చేసుకోవాలంటే కంప్లీట్గా మీకు మీరే చేసుకోవాల్సి ఉంటుంది. క్రమశిక్షణతో ఏ పనైనా చేయడం అన్నది శని భగవానుడికి ఇష్టమైనది. అందువలన ఎవరైతే ప్రస్తుతం నిరుద్యోగ సమస్యతో కానీ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, కుటుంబంలో గౌరవం లేకపోవడం, ఎక్కడికి వెళ్ళినా కూడా మిమ్మల్ని మీరు ఓడిపోవడం, అందరూ మిమ్మల్ని సరైనటువంటి గౌరవం ఇవ్వకపోవడం, ఇవన్నీ కూడా శని యొక్క ఇబ్బందులు పెడుతున్నాడని గుర్తుమాట. దానికి మీరు కూడా సరైనటువంటి వస్త్రధారణ లేకపోవడం, శుభ్రంగా శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచకపోవడం, ఏదో రకరకాలుగా చిన్న చిన్న మైనస్ హ్యాబిట్స్ కనబడుతూ ఉంటాయి. సో అటువంటి వాళ్ళు జీవితంలో మారాలంటే మీ తరపునే మీ అమ్మగారు కానీ నాన్నగారు కానీ ఎవరు పరిహారం చేసినా దానివల్ల ఏమీ ఫలితం ఉండదు. మీకు మీరే పరిహారం చేసుకోవాలంటే ముందుగా మీరు వ్యక్తిగతంగా మారాలి అని సంకల్పం రావాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా సూర్యోదయానికి ముందే లెగవలసి ఉంటుంది. అలాగే మీ శరీరాన్ని ముందు శుభ్రంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. శుభ్రమైన బట్టలు, శుభ్రమైనటువంటి స్నానం, అలాగే సాంప్రదాయ దుస్తులు కాదు కానీ ఒక మంచి దుస్తులు ఎప్పటికప్పుడు బెటర్మెంట్గా ఉంటూ మార్చుకుంటే నెమ్మదిగా అది మారడం జరుగుతుంటుంది. సో దాని తర్వాత ఇంకో ప్రధానంగా రెమెడీ ఏంటంటే ఇంక ఏ ఇబ్బందులు మనం మారట్లేదు అనుకున్నప్పుడు మీరు పర్టికులర్గా ఒక నలుపు రంగు క్లాత్, ఒక జేబు రుమాల కన్నా చిన్న సైజు సరిపోతుంది. అందులో ఒక పిడికెడు నల్ల నువ్వులు వేసి ఒక 5 రూపాయల కాయిన్ కానీ 10 రూపాయల కాయిన్ కానీ కాయిన్ మాత్రం వేసి దాన్ని చక్కగా మూటలా కట్టి దాన్ని మళ్ళీ ఒక పేపర్లో కట్టి మీరు పడుకునేటప్పుడు అంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా కింద పడుకోవాలి. ఒక సాపో దుప్పటో బొంతో వేసుకొని మీరు కిందే పడుకొని మీ తలగడ కింద ఈ నువ్వులతో కట్టినటువంటి నలుపు రంగు మూట తల కింద పెట్టుకొని అది ఎప్పుడు రాత్రి కూడా బేనే పడుకోవాల్సి ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ సూర్యోదయానికి ముందే నిద్రలేవండి. నిద్రలేచిన వెంటనే ఈ మీరు తల కింద పెట్టుకున్నటువంటి ప్యాకెట్ చక్కగా బయటకు వచ్చి 4 రోడ్లు కలిసే చోట అది పడవేసి తిరిగి మళ్ళీ మీరు ఇంటికి వచ్చి మీరు మామూలుగా మీ స్నానం కాలకృత్యాలు తీర్చుకొని యథావిధిగా రోజు గడపండి. ఈ విధంగా వరుసగా 8 రోజులు చేయడం వల్ల కంప్లీట్గా మీలో ఉన్నటువంటి నిరాశ, నిస్పృహ, బద్ధకం అన్నీ పోయి చక్కగా మీ కొత్త జీవితానికి ప్రారంభమవుతుంటుంది. అయితే శని భగవానుడికి రెమెడీతో పాటు సూర్య భగవాన్ని కూడా మీరు అంటే కంప్లీట్గా సూర్య నమస్కారం చేసుకోవడం, ఆదివారం నియమంగా ఉండడం, మీ ఇంట్లో ఎవరు పెద్దవారు అంటే యజమాని ఎవరున్నారు మీ ఇంట్లో వారు చెప్పిన విధంగా మీరు నడుచుకోవాల్సి ఉంటుంది. మీరు ఏ పని చేసినా కూడా వాళ్ళకి చెప్పి చేయవలసి ఉంటుంది. ఒక క్రమశిక్షణ, ఒక సాంప్రదాయం, ఒక శుచి శుభ్రత పాటించినప్పుడు కంప్లీట్గా శని భగవానుడు మిమ్మల్ని కంప్లీట్గా అనుగ్రహించడం జరుగుతుంది. అంటే మొత్తం మిమ్మల్ని ఫ్రీగా వదిలిపెట్టి చాలా హ్యాపీగా మీ జీవితం నడుపుకునే విధంగా సింపుల్ రెమెడీతో మీరు మీ జీవితాన్ని మీరే బాగా చేసుకోవచ్చు. మీరు ఇది అయిపోయిన తర్వాత కూడా కంటిన్యూగా క్రమశిక్షణతో ఉంటే రోజు రోజుకి మీలో అభివృద్ధి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. బట్ ఏదైనా శని ప్రభావం వల్ల నిరుద్యోగులుగా ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే కోతులకి ఆహారం పెట్టవలసి ఉంటుంది. ఏదైనా అడవుల్లో కొద్ది దూరం ఉంటారు, రోడ్ల మీద కాకుండా మామూలు కొద్దిగా రిమోట్ ప్రాంతంలోకి వెళ్తే కొద్దిగా లోనకి వెళ్ళి అంటే అడవో తోట ఉంటుంది, ఆ లోనకి వెళ్ళి కోతులకి మరి వేరుశెనగ ఉండలు కానీ శనగ ఉండలు కానీ అంటే బెల్లంతో కలిపి చేసినటువంటి ఉండల్ని ఆ కోతులకి ఆహారంగా పెట్టడం వల్ల మీకు ఎంబటినే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. అంటే ఉండలు పెట్టడం అంటే 4-5 కాదండి, 4 కేజీలు 5 కేజీలు తయారు చేయించి పుష్టిగా ఆ కోతులకి ఈ శనగ ఉండలు బెల్లం ఉండలు పెట్టడం వల్ల మీ నిరుద్యోగ సమస్య తీరుతుంది, రుణ సమస్య కూడా చాలా ఇమీడియట్గా తీరిపోయే అవకాశం ఉంటుంది. స్వస్తి.